క్రీస్తునందు ప్రియులారా, బాప్తిసం, నీళ్ళ బాప్తిసం అనేది అదే క్రైస్తవులకి సరిపోదు. చాలా మంది నమ్మి బాప్తిసం పొందిన రక్షించబడను, నమ్మని వానికి శిక్ష విధించబడను అనేటువంటి విధంగా ఆ వాక్యాన్ని బట్టి అందరూ కూడా నీటి బాప్తిసం పొందటం అనేది బైబిల్ చెప్పినటువంటి ధర్మం. నీతి యావత్తు ఇలాగూ నెరవేర్చుట మనకు తగినది గనక నాకు బాప్తిసం ఇమ్ము అని యేసుక్రీస్తు ప్రభువే స్వయాన బాప్తిసం ఇచ్చే యోహాను చేత బాప్తిసం పొందారు. ఆ దినాలలో అనేక మంది శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకాయులు బాప్తిసం పొందక దేవుని యొక్క వారి పక్షాన ఉన్నటువంటి దేవుని సంకల్పాన్ని, చిత్తాన్ని నిరాకరించారంట తెలియక. నీళ్ళ బాప్తిసం పొందటానికి ఎవరైనా సరే ఇష్టపడకుండా ఉన్నట్లయితే, టైం పాస్ చేస్తూ కాలక్షేపం చేస్తా ఎవరైనా ఉన్నారా? మీరు దేవుని చిత్తాన్ని జరిగించటానికి ఇష్టపడలేదు. మీరు దేవుని ప్రణాళిక, దేవుని సంకల్పం మీ జీవితాల్లో ఏమైతే ఉన్నదో అది నెరవేర్చడానికి మీరే ఆటంకం ఉన్నారు గనక ఈ బాప్తిసంలో ఉన్నటువంటి 3 అనుభవాలు నేను చెప్పక ముందుగా మొదటగా మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే, బాప్తిసం పొందండి. తడవు చేయట ఎందుకు? నువ్వు లేచి బాప్తిసం పొంది నీ పాపాలు కడిగేసుకోమని అపోస్తలుల కార్యం 22 ఉన్న ప్రకారంగా, అలాగే గలతీయులకు రాసిన పత్రిక 3:27 ప్రకారం క్రీస్తు యేసునందు బాప్తిసం పొందిన వాళ్ళందరూ క్రీస్తును ధరించుకున్నారు అని బైబిల్ చదువుతుంది. ఒక వ్యక్తి ఎప్పుడైతే నమ్మి బాప్తిసం పొందుతాడో, మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందుతారో వారి పైన క్రీస్తు ధరించబడి ఉంటాడు. అంతేకాదు నీటి బాప్తిసం ద్వారా ఎన్నో రకాలైన ప్రయోజనాలు బైబిల్ చెప్తుంది. రోమాపత్రిక 6 చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు మన కోసం ఎలా చనిపోయి తిరిగి లేచాడో మనం కూడా మన పాపముల విషయమే చచ్చి తిరిగి లేస్తున్నామనే సూచనగా నీళ్ళ బాప్తిసం పొందుతున్నాం. కనుక బాప్తిసం అనేది చాలా విలువైనది, ఘనమైనది. బైబిల్ చెప్పేటువంటి బాప్తిసం గురించి మాట్లాడే గొప్ప రక్షణ, ఇంత గొప్ప రక్షణ నువ్వు నిర్లక్ష్యం చేస్తే ఎలాగో తప్పించుకుంటావు. ఎప్పుడైతే ఒక వ్యక్తి నమ్మి బాప్తిసం పొంది యేసుక్రీస్తే ప్రభు, దేవుడు, రక్షకుడు, మన పాప విమోచకుడు, మనల్ని శాపం నుండి, పాపం నుండి, భయంకరమైనటువంటి దుష్టత్వ, దరిద్రత నుండి విడిపించాడని ఎవరైతే నమ్ముతారో ఆ నమ్మిన దానికి సూచనగా బాప్తిసం పొందాలి. ఎవరైనా చాలా కాలం నుండి యేసు ప్రభు తెలుసండి, యేసు ప్రభు తప్ప మేము ఎవరిని నమ్మట్లేదు, మా హృదయం నిండా మనసు నిండా దేవుడు ఉన్నాడు అనుకుని చాలా మంది బాప్తిసం పొందరు. అది దొంగ విశ్వాసం, అది అపవిత్రమైన విశ్వాసం, అది భ్రష్ట విశ్వాసం. అది బాప్తిసం పొందాలి ఖచ్చితంగా. యేసే దేవుడని నువ్వు అనుకున్నప్పుడు ఖచ్చితంగా నువ్వు బాప్తిసం పొందాలి. అది అర్ధరాత్రి అవని, పగలవని, ఏ టైం అని అవని. చూడండి బైబిల్ గ్రంథంలో అపోస్తలుల కార్యం 8 లాస్ట్ లో మనం చూస్తే, ఐగుప్తు దేశానికి ధనాగారం అంతటికి అధికారి, మంత్రి అయినటువంటి ఒక వ్యక్తి త్రోవలోని దారిలోని బాప్తిసం పొందాడు ఫిలిప్పు అనేటువంటి ప్రవక్త చేత. అలాగే అపోస్తలుల కార్యం 16 మనం 30-31 మనం చూసినట్టయితే, చెరసాల నాయకుడు అర్ధరాత్రి బాప్తిసం పొందాడు, మిడ్ నైట్. అంటే టైం ఉందా? ఈ దినాల్లో మన బాప్తిసం పొందమంటే క్రిస్మస్ ఎప్పుడు, జనవరి పండుగ ఎప్పుడు, లేకపోతే సమయ సందర్భాలు ఏదో సంవత్సరం నెలలు పొడిగించుకుంటా తడవ చేస్తూ ఉంటారు. అలా తడవ చేయకూడదని బైబిల్ మనకు సెలవిస్తుంది. నేడే రక్షణ దినం, నేడే అనుకూల సమయం. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేయకూడదు. ఇది నీటి బాప్తిసం. బాప్తిసంలో ఉన్న మొదటి భావం ఏంటంటే, నీటి బాప్తిసం వల్ల నీళ్ళల్లో ముంచబడాలి. చిలకరింపు బాప్తిసం ఇంకా ఇతరేతర అనుకునేటువంటి ఏది కూడా చెల్లదు. దేవుని వాక్య ప్రకారంగా యేసుక్రీస్తు ప్రభువారు ఎలా నీళ్ళలో మునిగి లేచాడో, బాప్తిసం పొందాడో, అలాగే మనందరూ కూడా యేసుక్రీస్తు వారు చూపిన మాదిరి చొప్పున, అడుగుజాడు చొప్పున నడవాలి. ఇది ఎవరైనా సరే క్రైస్తవుడు అవ్వాలంటే క్రీస్తును నమ్మేమని రుజువుగా బాప్తిసం, అది సాదృశ్యం. బాప్తిసం పొందాలి. ఇక బాప్తిసంలో 3 అనుభవాలు అన్నాను కదా. మొదటి అనుభవం నీళ్ళల్లో మునిగాలి, లేవాలి. దాని యొక్క ఆ నీళ్ళల్లో మునిగి లేచుడు ద్వారా ఎన్నో అనుభవాలని నేను ముందు చెప్పాను. మరలా ఈ సందేశం వినండి.
రెఫరెన్స్లతో సహా చెప్పారు బైబిల్లో. మీకు డౌట్ ఉంటే చదవండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు ఫోన్ చేయండి దయచేసి. నమ్మి బాప్తిసం పొందుతున్నారా? మార్క్స్ వార్త 16:16 ఉన్న ప్రకారంగా 16 ప్రకారంగా తండ్రి యొక్క కుమారు యొక్క పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం ఇయ్యండి యేసు ప్రభువు చెప్పాడు. ఆ ఆజ్ఞది ఎవరైతే ఆ విధంగా బాప్తిసం పొందుతారో వాళ్ళందరికీ సర్వశక్తిలో నడిపించబడతారు. దేవుని చిత్తాన్ని గ్రహించగలుగుతారు. దేవుని సంగతుల్ని ప్రతి ఒక్కరు గ్రహించగలుగుతారు. కనుక బాప్తిసం అనేది మొదటి అనుభవం నీళ్ల బాప్తిసం. రెండవదిగా చూస్తే బాప్తిసంలో రెండో భాగం ఏంటంటే లూకా సువార్త 3:21 నుండి 22 వరకు. లూకా సువార్త 3:21-22 చూస్తే అక్కడ బాప్తిసంలో రెండో అనుభవం ఏంటంటే ఆత్మ బాప్తిసం, పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడటం. ఎలాగంటే యేసుక్రీస్తు ప్రభువారు మనం లూకా సువార్త 3:21-22 చూస్తే ప్రజలందరూ బాప్తిసం పొందినప్పుడు యేసు కూడా బాప్తిసం పొంది ప్రార్థన చేయుచునగా ఆకాశం తెరబడి పరిశుద్ధాత్మ శరీరాకారంతో పావులు వలె ఆయన మీదకు దిగి వచ్చెను. అప్పుడు నీవు నా ప్రియ కుమారుడు, నీ యందు నేను ఆనందించుచున్నాను అనే ఒక శబ్దం ఆకాశం నుండి వచ్చెను. నీళ్ళ బాప్తిసంతోనే సరిపెట్టుకోకూడదు. బాప్తిసంలో రెండో అనుభవం ఏంటంటే బాప్తిసం పొందినాక యేసుప్రభువు వారు ఏం చేశారంటే పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థన చేశారంట. ఆయన యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధాత్మ ద్వారానే జన్మించాడు. మరియ గర్భం దాల్చింది ఆత్మ మూలంగానే గర్భం దాల్చింది. ఆత్మ ద్వారానే, దేవుని ద్వారానే ఆయన భూమి మీదకి జన్మించాడు. అయినను పరిశుద్ధాత్మ చేత మళ్ళా బాప్తిసం పొందుతున్నాడు. ఆత్మతో నింపబడుతున్నాడు. దాని కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నాడు. అలాగే మనం పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు ఆత్మానుసారంగా నడవటానికి, ఆత్మీయంగా జీవించటానికి, ఆత్మ ఫలములు కలిగి ఉండటానికి, వరాలతో తలాంతులతో దేవుని మహిమ కోసం వాడబడటానికి, ఆత్మ సంగతులను గ్రహించటానికి, ఆత్మానుసారంగా జీవించటానికి ప్రతి ఒక్కరికి పరిశుద్ధాత్మ బాప్తిసం అవసరం. పరిశుద్ధాత్మ బాప్తిసం అంటే మనము మునిగి తేలటం. అంటే భక్తిలో మునిగి తేలుతున్నారు అంటారు చూసారా? భక్తిలో మునిగి తేలుతున్నాం అంటారు చూసారా? అదే ఎక్కడ కూర్చున్నా, ఎక్కడ లేచినా, ఎక్కడ తింటున్నా, తాగుతున్నా, ఎక్కడ ఏ పని మీద ఉన్నా, ఏ విధంగా ఎక్కడున్నా సరే ఆత్మ బాప్తిస్తూ అన్య భాషల అనుభవం, ఆత్మతో నడిపించబడటం, ఆత్మానుసారంగా జీవించటం, ఆత్మ సంగతులైన బైబిల్ బాగా చదవటం, బైబిల్ గ్రహించటం, గైకొనటం, ఇవన్నీ ఎప్పుడు సాధ్యమవుతుందంటే పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడే జరుగుతుంది. నీళ్ళ బాప్తిసం మంచిదే, రక్షించబడ్డావు. శాపం నుండి, నరకం నుండి తప్పించబడ్డావు. పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందావు. నీళ్ళ బాప్తిసం అంతవరకు. కానీ ఇప్పుడు దేవుని సంగతిలో దేవునిలో నువ్వు మునిగి తేలాలి, ఆత్మానుసారంగా జీవించాలి, పరిశుద్ధాత్మ శక్తితో నీవు జీవించాలంటే, నీ భక్తి జీవితం కొనసాగాలంటే దైవికంగా అయినటువంటి పరివర్తన చెందేవని రుజువు ఏంటంటే ఆత్మ చేత అభిషేకించబడాలి. అప్పుడు ఆత్మ అయిన దేవుడు ఆత్మ గనుక అన్నది బైబిల్లో. ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను. యోహాను సువార్త 4:4 సమరయ స్త్రీ దగ్గర యేసు ప్రభువు చెబుతాడు ఈ మాట. కనుక అలాంటి ఆత్మానుసారమైన ఆరాధన, అన్ని భాషలతో దేవుని మహిమపరిచి దేవుని స్తుతిస్తూ భక్తి పరవశ్యములో నువ్వు మునిగిపోయి మహదానందంతో సంతోషంతో నువ్వు జీవించాలి. దేవుడితో నీవు సంపూర్ణ కనెక్షన్, దేవునితో నీవు, నీలో నేను, నాలో నీవు అనే పాటలు పాడుకుంటేనే అట్లా దేవునితో ఏకం చేసేదే పరిశుద్ధాత్మ దేవుడు. అందుకని అపోస్తలుల కార్యముల గ్రంథంలో 1వ అధ్యాయంలో మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువు చనిపోయి తిరిగి లేచి శిష్యులందరికీ ఆయన పునరుత్థానాన్ని అనగా నేను సజీవునయ్యానని అందరికీ కనపరుచుకుని ఆయన ఒక మాట చెప్పాడు. ఏమనంటే, మీరు నా వలన వినినటువంటి ఆ శక్తిని, ఆ ఆత్మను పొందుకునే వరకు కూడా,
మీరు యెరూషలేములోనే ఉండండి. ఎలమకన ఇప్పుడే బాప్తిసం పొందినప్పుడు వాళ్ళ శిష్యులు 120 మంది అపోస్తలుల కార్య గ్రంథంలో మీరు చూస్తే అక్కడ ఉంది 120 మంది. అంటే చాలా మంది పొందారు కానీ అందరూ పోయారు. కానీ 120 మాత్రం యేసు ప్రభు కొరకు నిలబడ్డారు. వాళ్ళందరితో యేసయ్య చెప్పిన మాట ఏంటంటే, పైనుండి శక్తిని పొందుకునే వరకు మీరు యెరూషలేములోనే ఉండండి. ఆ శక్తిని పొందుకున్న తర్వాత అప్పుడు యూదయ గలిలయ సమరయ భూదిగాంతముల వరకు మీరు నాకు సాక్షులైనాడు. చూడండి, గమనించారా? దయచేసి నీళ్ళ బాప్తిసం అనేది మనము బయటికి వెళ్ళి సాక్ష్యం చెప్పడానికి శక్తి సరిపోదు. యేసుక్రీస్తే దేవుడని అందరికి ప్రకటించలేము. యేసుక్రీస్తు ప్రభుని గురించి బలంగా నిలబడలేము. మన విశ్వాసాన్ని కాపాడుకోలేము. కనుక పరిశుద్ధాత్మ చేత బాప్తిసం పొందాలి. అందుకొరకు వారు ఏం చేశారంటే లూకాసు వార్త ఆఖరి వచనం మనం చదివితే అక్కడ ఏమందంటే, వారు దేవాలయములందరూ కూడి అందరూ ఎడతెగక స్తోత్రాలు చెప్పారు. ఎడతెగని ప్రార్థన చేశారు. ఆ ప్రార్థనలో ఆ స్తోత్రాలు దేవుడు ఆలకించి ఆ దేవుడిచ్చిన వాగ్దానం ప్రకారం సర్వశక్తిలోకి మిమ్మల్ని నడిపించడానికి ఆదరణకర్త వస్తాడు, పంపిస్తానని యేసయ్య చెప్పిన మాట ప్రకారం పెంతెకొస్తు దినాన్న పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి రాగా అందరూ కూడా అగ్నితో మండించబడ్డారు. వారికి తెలియని భాషలతో దేవుని ఘనపరిచారు, మహిమపరిచారు. అందరూ కూడా యెరూషలేములో దేవాలయంలో పెంతెకొస్తు పండుగలో ఉన్న ప్రజలందరూ కూడా వచ్చేసి వీళ్ళ చుట్టూరు కూడా గుమ్ముగూడి ఏమి అని వింతగా పీరై అందరు గమనించగా అప్పుడు యేసుక్రీస్తు వారి శిష్యుల్లో ఒకరైన పేతురు గారు లేచి ఆయన ఆ పరిశుద్ధాత్మ విషయం ఏంటో వివరంగా చెప్పగా బోధించగా అప్పుడు ఆ మాటలు ఆ ప్రసంగం విని హృదయంలో నొచ్చుకుని గుచ్చుకుని, అయ్యలారా మేమేం చేతుము, మీలాగా మేము కూడా పరిశుద్ధాత్మను ఆనందించాలంటే, భాషలతో దేవుని ప్రభుని ఘనపరచాలంటే, మహిమపరచాలంటే, మీలాగా ఆత్మలో ఆనందించాలి, మీరేం చేయాలని అడిగినప్పుడు పేతురు గారు లేచి చెప్పారు. చెప్పినప్పుడు అప్పుడు పేతురు గారు చెప్పారు. ఆ 2వ అధ్యాయంలో 8 అనుభవాల గురించి చెప్పాడు. పరిశుద్ధాత్మ అసలు బాప్తిస్మం అంటే ఏమిటి? 1 నీళ్ళ బాప్తిస్మైన పరిశుద్ధాత్మ బాప్తిస్మైన 8 అనుభవాలను చెప్పాడు. ఆ 2వ అధ్యాయంలో మొత్తం మనం చదివితే, మొదటగా మారు మనసు పొందాలి, చేంజ్ ఆఫ్ మైండ్. నీ హృదయం మారాలి, నీ మనసు మారాలి, నూతన పరచబడాలి. 2వదిగా పరిశుద్ధాత్మ అనే వరము అన్నాడు. మరి 2వదిగా బాప్తిసం అన్నాక తర్వాత పరిశుద్ధాత్మ వరం. మొదటగా మారు మనసు, 2వదిగా బాప్తిసం, 3వదిగా పరిశుద్ధాత్మ అనే వరం. పరిశుద్ధాత్మతో అభిషేకించబడాలి. ఇక 4వదిగా మూర్ఖులకు ఈ తరం వారికి వేరే, అంటే ఈ లోకములో అనేక విషయాల్లో యాక్సెప్ట్ చేస్తారు అందరూ, ఎవరేమన్నారు కానీ ఈ యేసు క్రీస్తు వారి యొక్క దేవుని విషయంలో చెప్తే అందరూ ఆటంకపరుస్తారు. అందుకని వాళ్ళందరూ వేరే అబ్రాహాములాగా దేశం విడిచి, బంధువులు విడిచి, తండ్రి ఇంటిని విడిచేసి ఏ విధంగా అబ్రహాముకు దేవుడు చెప్పినట్టు ఆయన బయటకు వచ్చాడో, మనం కూడా మూర్ఖులైన ఈ తరం వారి నుండి వేరే సపరేట్ ప్రత్యేకించబడి రక్షించబడమని అక్కడ చెప్తూ, ఆ తర్వాత మనం ఏం చేయాలంటే రొట్టె విరుచుట్లోనూ ప్రార్థన చేయట్లోనూ సహవాసములోనూ ఎడతెగక కొనసాగమని 8 విషయాలు ఆ 2వ అధ్యాయంలో మనం 37వ వచనం నుండి చూస్తే ఇవన్నీ ఉంటాయి. కనుక బాప్తిసం పొంది నీళ్ళ బాప్తిసం పొందిన వాళ్ళు అంతటితో సరిపెట్టుకుంటే అది రక్షణ సంపూర్ణం కాదు. పరిశుద్ధాత్మ బాప్తిసం పొందాలి. ఇక పరిశుద్ధాత్మ బాప్తిసం పొందిన తర్వాత అక్కడ వాళ్ళు 120 మంది బయటికి వెళ్ళిపోయి దేవుని స్వార్థను ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఎవరు వాళ్ళకి పూలనం లేసి ఎవరు ఆహ్వానించాల? శ్రమలే, శోధనలే, పరీక్షలే, కష్టాలే, ఆఖరి దిగంబరత్వం, వస్త్రహీనత, రకరకాల బాధలు, రకరకాల శ్రమలు. అయితే వాళ్ళు శ్రమలు ఏంది అతిశయపడుతూ
శ్రమలను బట్టి ఏమాత్రం బెదరకుండా భయపడకుండా యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు ఎలా శ్రమపడి చనిపోయి తిరిగి ఎలా లేచాడో ఆ పునరుత్థానం పొందాలని ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఆస్తుల్ని చరాస్తులను అన్ని పాడేసి వదిలేసి యేసుక్రీస్తు వారి వలె మనం కూడా ఈ లోకములో అనేక మందికి సువార్తను ప్రకటించి దేవుని వైపు తిప్పి ఆయన రాజ్య వారసులు చేసి మనం కూడా ఆయనలాగానే చచ్చిన పర్లేదు బతికిన పర్లేదు అని చెప్పి శ్రమలకు తమ్ముడు తాము అప్పగించుకున్నారు. కరువులకి కష్టాలకి వాళ్ళు తమ్ముడు తాము అప్పగించుకున్నారు. అదే మూడో అనుభవం ఏంటంటే బాప్తిసాల్లో శ్రమల బాప్తిసం. చాలా మంది అంటారు చూడు, అబ్బా కష్టాలంటే మాకేనండి, కష్టాలు మునిగి తేలిపోతాం బాబు, శ్రమల్లో మునిగి తేలిపోతున్నాం, బాధలు అసలు మాకేనా ఈ కష్టాలు అందరికైనా అని అనుకుంటాం. అందుకని మొదటి పేతురు పత్రికలో 5వ అధ్యాయం లాస్ట్ లో చెప్తున్నాడు పేతురు గారు ఏమంటే, ఇదిగో లోకములో మీకు అని అనేక మంది ఇలాంటి శ్రమలే అనుభవిస్తున్నారు, మీరే కాదు. యేసు ప్రభువును నమ్ముకున్న వాళ్ళు ఏ దేశంలో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా నీటి బాప్తిసం పరిశుద్ధాత్మ బాప్తిసం పొందిన ప్రతి ఒక్కరూ శ్రమల బాప్తిసం పొందాల్సిందే. ఎందుకంటే ప్రత్యేకించబడ్డాం, మారు మనసు పొందాం, బాప్తిసం పొందాం, పరిశుద్ధాత్మ చేత నడిపించబడుచున్నాం. సంఘములో సహవాసంలో ప్రార్థనలో రొట్టె విరుచులు తెగకుండా కొనసాగుతున్న కనుక ఖచ్చితంగా శ్రమల సోదరులు మనుషుల ద్వారా, ఇంటి వాళ్ళ ద్వారా, బంధువుల ద్వారా, స్నేహితుల ద్వారా, అలాగే రాజ్యాంగం ద్వారా, దేశ ప్రజల ద్వారా, అధికారుల ద్వారా, ఎవరి ద్వారామైనా ఆ కష్టాలు శ్రమలు మనకు వస్తాయి. ఎందుకంటే ఈ లోకము అపవాది వశములో ఉంది కనుక అందరూ కూడా మనోనేత్రాలు గుడ్డితనంతో ఉన్నాయి కనుక సత్యాన్ని గ్రహించలేరు, దేవుని చూడలేరు, ప్రభుని మహిమపరచలేరు. అలాంటి హృదయంతో ఉన్నారు, అలాంటి మనసుతో ఉన్నారు. అందుకని వారు కన్నులు తెరవబడే వరకు, వారి హృదయం తెరవబడే వరకు, వాళ్ళ మనసు ఇప్పబడే వరకు కూడా మన శ్రమలైన అనుభవిస్తూ అనేకులను యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి నడిపించాలి. నడిపించబడ్డ కనుక వాళ్ళు మనకంటే ఇంకెక్కువ మంది నడిపిస్తారు. దానికి ఉదాహరణగా సౌలు అనేటువంటి ఆయన యేసుక్రీస్తు ప్రభుని తెలుసుకున్నప్పుడు అతను భయంకరమైనటువంటి క్రూరుడు, భయంకరమైన పాపి, భయంకరమైనటువంటి అక్రమస్తుడు, ఇక ఎన్ని పేర్లు అని చెప్పొచ్చు. అతనేంటండి పాపులందరిలో ప్రధాన పాపిని అంటాడు. అలాంటి వాడు యేసుక్రీస్తు దర్శనం అవగానే అతను కళ్ళు తెరవబడ్డాయి. కళ్ళు ఎప్పుడైతే తెరవబడ్డాయో ఇక ఆయన ఏమన్నాడు, అంతమంది క్రైస్తవులు చంపాలనుకున్నాడు, సంఘాలు నాశనం చేయాలనుకున్న వాడు ఎప్పుడైతే దేవుని దైవ దర్శనం కలిగిందో ఆయన కన్నులు తెరబడ్డాక యేసుక్రీస్తు కొరకు చనిపోతా బ్రతుకుట క్రీస్తే చావదు అని తెగించి దేశాలు తిరిగి అనేక ప్రాంతాలు తిరిగి సావుతో చెలగాటమాడి యేసుక్రీస్తు వార్తను ప్రకటించాడు. కనుక శ్రమల బాప్తిసం ద్వారా మనలో ఒక విధమైన త్యాగం ఉంటుంది. దేనికి బెదరము, భయపడము. యేసుప్రభువే చెప్పారు, శరీరాన్ని చంపేవాడికి భయపడమాకండి, శరీరాన్ని ఆత్మను కూడా చంపి అగ్నిగుండం వేసేవాడికి భయపడి, అంటే నాకు భయపడి మీరు ఎవరికి భయపడమాకండి అనగా. అందుకని అపోస్తలుడు పౌలు గారు అంటాడు, నా శ్రమను చూసి మీరు ఎవరు భయపడమాకండి, నన్ను కొట్టారని, తిట్టారని, ఈడ్చారని, గుద్దారని, పొడిచారని, జైల్లో బంధించారని ఎవరు మీరు మాకు పిలిచిలారా, సంఘస్థులారా, క్రైస్తవులారా. అలాగే ఈ సందేశం ఉన్న బిడ్డలారా, యేసు ప్రభువును నమ్ముకున్నందుకు, నమ్మి బాప్తిసం పొందినందుకు, అంతేకాదు పరిశుద్ధాత్మ చేత నడిపించబడుచున్నందుకు నిన్ను అందరూ కూడా విమర్శిస్తున్నారా, దూషిస్తున్నారా, ద్వేషిస్తున్నారా, హీనపరుస్తున్నారా, శ్రమ పెడుతున్నారా, బాధపడమాక. యేసుక్రీస్తు వారు ఎలా ఆ శ్రమలు పడ్డాడు ఆయన తలుచుకుని ఆదరణ పొంది, యేసయ్య నీ పొందిన శ్రమలో నేను ఏ పాటి అని చెప్పి తలంచుకుని దేవునికి తమ్మును అప్పగించుకున్నట్లయితే ఆ శ్రమలలో ఓర్పు పరీక్ష నిరీక్షణ కలుగుది. నేను ఎరిగి శ్రమలు ఎందు అతిశయపడుతుంటే కొంచెం కాలం శ్రమ పడిన పిమ్మట ఆయనే మిమ్మల్ని స్థిరపరిచి బలపరిచి ఆశీర్వదిస్తాడు. కొంచెం కాలం, ఎక్కువ కాలం ఆయన తెలుసు. ఎందుకు ఈ శ్రమలు? ఎందుకంటే ఈ లోకము నిన్ను గుర్తించట్లేదు కనుక. దేవుని గుర్తించలేదు, మనల్ని గుర్తిస్తారా? గుర్తించే వరకు మీలో యేసయ్య ఉన్నాడని తెలుసుకున్న కొంచెం కాలం దేవుడు అవకాశం ఇస్తాడు. తర్వాత నిన్ను
ఆయనే స్థిరపరుస్తాడు, ఆయనే బలపరుస్తాడు, ఆయనే హెచ్చిస్తాడు. ఏవైతే క్రీస్తు కొరకు కోల్పోయావో దానికి నూరంతలుగా దేవుడు ఇస్తాడు. అందరిలో, సమాజంలో, సంఘములో, దేశములోనే దేవుడిని గొప్ప వ్యక్తిగా, గొప్ప కుటుంబానిగా దేవుడు హెచ్చిస్తాడు. అలాంటి గొప్ప ఆశీర్వాదం మీరు పొందాలంటే ఈ బాప్తిసం 3 అనుభవాలు మీరు పొందాలి. నీళ్ళ బాప్తిసంతో ఆపకూడదు. పరిశుద్ధాత్మ బాప్తిసం పొందాలి. పరిశుద్ధాత్మ బాప్తిసం అంటే శ్రమల బాప్తిసం, బెదరద్దు. ఈ 3 అనుభవాల బాప్తిసం ఎవరైతే పొందుతారో నిశ్చయముగా దేవుడు మిమ్మల్ని ఆశ్రయించి స్థిరపరిచి బహుగా 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 గొప్పగా, ఇక మాటలతో వర్ణించలేనంత అత్యధికమైన ఆశీర్వాదాలు దేవుడు మీకు దయచేస్తాడు. అలాంటి కృప మీ అందరూ పొందుకుందురు కాక, దేవుడు మీ అందరిని ఆశ్రయించును కాక. మీ ప్రార్థన అవసరంలో ఏమైనా ఉంటే నాకు ఫోన్ చేయండి. నా ఫోన్ నెంబర్ స్క్రీన్ పై వస్తుంది. దేవుడు మీ అందరిని దీవించును కాక. ప్రైజ్ ది లార్డ్.